సిద్దిపేట ఇందిరానగర్ లో సర్కారు బడిని ఉపాధ్యాయులు ఉన్నతంగా తీర్చిదిద్దారు. మోడల్ భవనంలో చక్కటి వాతావరణంలో అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ పై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. ప్రభుత్వ విద్య అంటేనే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఈ సిద్దిపేటలోని ఈ ప్రభుత్వ పాఠశాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఏటా ఇక్కడ అడ్మిషన్ కోసం బారులు తీరడం అనేది రివాజుగా మారింది. సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ సిద్దిపేటలోని ఇందిరానగర్లో 6వ తరగతి అదేవిధంగా 8వ తరగతిలో అడ్మిషన్ కోసం దాదాపుగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ పరీక్షకు దాదాపుగా 1000 మందికి పైగా విద్యార్థులు హాజరై తమ అడ్మిషన్ కోసం ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరై తమకు సీటు కోసం ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎంతో ఆశగా ఈ స్కూల్లో చదవాలని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ఇక్కడ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టడం అనేది ప్రతి ఏటా కూడా రివాజుగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని అడుగుదాం అసలు వాళ్ళు ఎట్లాంటి విద్య కోరుకుంటున్నారు. చెప్పమ్మా, ఏ ఊరమ్మా మీదే? మిరుతోటి. సో ఇందిరానగర్ పాఠశాల గురించి మీకు ఎవరు చెప్పారు? మా ఫాదర్. అవునా? ఎగ్జామ్ రాసావా? రాసా. మంచిగా రాసినావా? సో సీట్ వస్తుందని అనుకుంటున్నా. సో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి కదా, ఇదే పాఠశాల ఎందుకు కోరుకుంటున్నావు? ఈ మా ఊరోళ్ళు ఈ పాఠశాల బెస్ట్ అని చెప్పారు, అందుకే వచ్చిన. ప్రధానంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి అసలు ఇక్కడ ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు, ఎలాంటి విద్యను అందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రతి ఏటా కూడా మీ పాఠశాలకు సంబంధించి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏటా కూడా నో అడ్మిషన్ బోర్డు అనేది మీకు కామన్ అయిపోయింది. సో కార్పొరేట్ స్కూళ్ళలో లేనంత డిమాండ్ కూడా ఈ ఇందిరానగర్ స్కూల్కు అయితే ఉన్నది. సో ఏంటి మీరు ఇస్తున్న ప్రత్యేక విద్య ఏంటి? నమస్కారం, రాజప్రభాకర్ రెడ్డి, హెడ్ మాస్టర్ నాట్కో జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్. మా పాఠశాలకి అపూర్వ స్పందన, ప్రజల నుంచి ఇంత పెద్ద మొత్తంలో స్పందన రావడం పట్ల చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మా ఉపాధ్యాయ బృందం అంకిత భావంతో మేము సాధించే అన్ని రకాల పరీక్షలలో మా పిల్లలు మా రత్నాలు సాధించిన ఫలితాలే సొసైటీలో మా స్కూల్ పట్ల ఇంత క్రేజ్ వచ్చింది. అద్భుతమైన ఫలితాలు ప్రతి విషయంలో, అది ఏ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఇందిరానగర్ పాఠశాల పేరు లేకుండా ఈరోజు జిల్లాలో ఏ పరీక్ష కూడా లేదు. ఆ స్థాయికి మా పాఠశాల వెళ్ళడం వల్లనే ప్రజల్లో మాకింత ఆదరణ చూస్తున్నారు కదా. దాదాపు 800 అప్లికేషన్లు, అందులో కేవలం 6వ తరగతికి 500 మంది పరీక్ష రాసిరు. 6వ తరగతిలో కేవలం 180 సీట్లు. అందరూ కూడా విద్యార్థులు ప్రైవేట్ నుంచి, ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చారు. కాకపోతే ప్రభుత్వ పాఠశాలలో ఎంట్రన్స్ అంటూ ఉండదు. కారణం, ఇక్కడ పరీక్ష నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది. సీట్లు ఇవ్వడానికి ప్రత్యేక ప్రణాళిక ప్రాతిపదిక ఏం లేదు. కాబట్టి పరీక్ష పెట్టి దాంట్లో కూడా మళ్ళీ పేద విద్యార్థులను, సింగిల్ పేరెంట్ విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను ఇట్లా సెగ్రిగేట్ చేసి వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి చివరిగా ప్రతిభావంతులైన ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులను కూడా తీసుకోవడానికి నిర్ణయించాం. సో మొత్తంగా మనం చూస్తున్నాము సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ పాఠశాల ప్రత్యేకత ఏందో మనం చూసాము. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.